బ్యాక్ టు న్యూస్. సెప్టెంబర్ 8 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం అవుతుందంటూ గవర్నర్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. 5 రోజుల పాటు సెషన్స్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీఎస్సీలో సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. జీఎస్టీ బిల్లును సభ ఆమోదించనుంది. ఇక తెలంగాణ అసెంబ్లీ ఈ నెల 30న సమావేశం కానుంది. జీఎస్టీ కోసం ప్రత్యేకంగా ఒక్కరోజు సమావేశం నిర్వహించనున్నారు. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో సభ్యులకు పూర్తి అవగాహన కలిగించేందుకు అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డిని ప్రత్యేక ఆహ్వానితుడిగా సభకు పిలిపిస్తోంది ప్రభుత్వం. అమరావతి నిర్మాణాలపై స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో విదేశీ సంస్థలకు కాంట్రాక్టులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆదిత్య హౌసింగ్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇవాళ వాదనలు జరిగే పిటిషన్పై కౌంటర్ ఇవ్వడానికి ప్రభుత్వం తరపు న్యాయవాదులు సమయం కోరారు. సర్కార్కు గడువిస్తూ సోమవారానికి వాయిదా వేసింది ఉమ్మడి హైకోర్టు. సీఎం కేసీఆర్ హోదాకు తగినట్టు మాట్లాడలేదని అన్నారు తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి. తుమ్మిడిహట్టిపై 152 మీటర్లకు సంబంధించి తాము చేసిన ప్రయత్నం కొంత ఆలస్యమైందని అన్నారాయన. అయితే తమ ప్రయత్నాన్ని తర్వాత ప్రభుత్వం కొనసాగించలేదని విమర్శించారు జానా. మహారాష్ట్రలో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై దీర్ఘకాలిక ఉద్యమానికి సిద్ధం కావాలని టీటీడీపీ నేతలు నిర్ణయించారు. మహా ఒప్పందంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్కు బహిరంగ లేఖ రాయాలని టీటీడీపీ నిర్ణయించింది. రేపు తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలు నిరసన కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్లో జలసౌధ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు. అనంతరం గవర్నర్ను కలిసి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలని నిర్ణయించారు. మరోవైపు తెలంగాణ మహారాష్ట్ర ఒప్పందంతో ఏపీకి నష్టమో లాభమో చెప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. కేంద్ర అనుమతులు లేకుండా తెలంగాణ ఒప్పందాలు చేసుకుంటుంటే బాబు నోరు విప్పటం లేదని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టును వెంటనే కేంద్రానికి అప్పగించాలని డిమాండ్ చేశారు రఘువీర. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందన్న దానిపై కేంద్రం చర్చిస్తోందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విశాఖ ఎంపీ ఖమ్మంపాటి హరిబాబు. ప్రజల మనోభావాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తున్నామని అన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుపై కమిటీ ఇచ్చిన నివేదిక వ్యతిరేకంగా ఉన్నప్పటికీ జోన్ ఏర్పాటు చేయాలని కోరామన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును ఏ విధంగా పూర్తి చేశారో అదే విధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. కొత్త జిల్లా కోసం మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో బంద్ కొనసాగుతోంది. గద్వాల జిల్లా సాధనకు అఖిలపక్షం 72 గంటల బంద్కు పిలుపునిచ్చింది. 3 రోజుల పాటు బంద్ కొనసాగనుంది. బంద్లో భాగంగా ఐకాసా నాయకులు ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. పట్టణంలో దుకాణాలు, పెట్రోల్ బంకులను మూసివేశారు. గత 3 రోజుల నుంచి గద్వాలలో 144 సెక్షన్ అమల్లో ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నవ్యాంధ్ర నూతన రాజధానిలో డీజీపీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మంగళగిరిలోని 6వ బెటాలియన్ ఆవరణలో డీజీపీ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప దేశంలోనే అధునాతన రీతిలో ఏపీ డీజీపీ ఆఫీసును నిర్మిస్తామన్నారు. నేరాలు అరికట్టాలంటే కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రావెల కిషోర్ బాబు, పత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్తో పాటు డీజీపీ సాంబశివరావు పాల్గొన్నారు.
వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో అటవీశాఖ కార్యాలయం ప్రారంభమైంది. విభజన జరిగినందుకు బాధపడాలో లేక కొత్త ఛాంబర్లోకి వచ్చినందుకు సంతోషించాలో అర్థం కావటం లేదని అన్నారు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. త్వరలోనే వెలగపూడి నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభిస్తామని అన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.